మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము జనవరి నెల 2026 సంవత్సర గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ద్వాదశ రాశుల వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కర్కాటక రాశి వారికి జనవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమి ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా మీకు ఒక విన్నపము, దీని ప్రభావం చాలా 10 నుంచి 15% నిష్ణాతులైన వారు చెప్తే ఉంటుంది. మన వ్యక్తిగత జాతకం ఏదైతే ఉన్నదో అది 175 నుంచి 80% మనకి సూచించగలదు. ఇది వ్యక్తిగత జాతకం. మిగతాది ఒక 10% ఆ బ్రహ్మదేవుడి చేతిలో ఉంటుంది. సరే, కాకపోతే ఇక్కడ మనం కర్కాటక రాశి వారికి జాతకం రాయించుకోండి నిష్ణాతులైన వారి చేత. లేదు ఎవరు దొరకలేదంటే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది, మేము రాసిస్తాం. ఊరికే నోట్తో చెప్తే కొద్ది రోజులు, 1 నెలకో 2 నెలకో మీరు మర్చిపోతారు. మీరు నా గుమ్మం దాటాలి కానీ మీకు నేనేం చెప్పి నేను మర్చిపోతాను. అందుచేత దాన్ని రాయించుకోండి. ఇది మీకు గమనించండి. ఓకే, ఇప్పుడు మనకి కర్కాటక రాశి వారిని మనం తీసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోంది నెలంతా కూడా. ఇంకా చాలా కాలం ఉంటుంది, కానీ మనం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మాసానికి చెప్పుకుందాము. ఇక్కడ ద్వితీయ స్థానంలో కేతు గ్రహ సంచారం వల్ల ధనానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. మాటలో కొంచెం ఒక కఠినత్వం ఉంటుంది, క్రూరత్వం ఉంటుంది. అలాగే కుటుంబంలో ఎవరికి కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉండదు. అలాగే ఎవరికైనా కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నవారు ఉంటే వారికి ఆ ఇబ్బంది కొంచెం మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ కేతు గ్రహ ద్వితీయ స్థాన సంచారం వలన. ఇకపోతే 6వ స్థానం 7వ స్థానం 2 స్థానాలలో 4 గ్రహాలు 4 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. 4 అంటే ఈ 6వ స్థానంలో శుక్రుడు, రవి, కుజ, బుధ సంచారం చేస్తున్నారు. వీరే వారి సంక్రమణం అయిన తర్వాత, వారు ఉండాల్సిన షెడ్యూల్ టైం అయిపోయిన తర్వాత సంక్రమణం చెంది మళ్ళీ మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. కానీ 2 చోట్ల ఒకే రకమైన ఫలితాలు ఉండవు. కాబట్టి ఈ స్థానం 6వ స్థానము 7వ స్థానము అవుతుంది. కాబట్టి అక్కడ 6వ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు, 7వ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఇస్తారనేది ఒక్కొక్క గ్రహాల గురించి చెప్పుకుందాం. ఇక్కడ మొదటగా శుక్రుని గురించి చెప్పుకుందాం. ఈ శుక్రుడు 12వ తారీఖు వరకు మీకు 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. శుభప్రదమైన ఫలితములు ఇవ్వజాలరు. తదుపరి ఆయన 13వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 6వ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అన్నట్టయితే కొంచెం అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రుణాలు, ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వలేకపోతాము. అప్పు కోసం మనమే ప్రయత్నం చేస్తుంటే కూడా అప్పు దొరకనటువంటి పరిస్థితి అంతా ఉంటుంది. తదుపరి 13వ తారీఖు నుంచి నెలాఖరు వరకు 7వ స్థానంలో, ఆ 7వ స్థానంలో ఉన్నప్పుడు ఫలితాలు అక్కడ అనుకూలమేం కాదు, కానీ అక్కడిచ్చే ఫలితాలు భిన్నంగా ఉంటాయి. ఏ విధంగా అంటే భార్యాభర్తల మధ్యన ఒక ఏకాభిప్రాయం లేకపోవటం, చిన్నపాటి భార్యాభర్తల మధ్యన గొడవలు, ఇట్లాంటివన్నీ ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగే మరియు భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్య కూడా ఏకాభిప్రాయం ఉండదు. తద్వారా ఏమవుతుంది అంటే ఆ వ్యాపారం ముందుకు వెళ్ళడానికి కొంత ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు కూడా ఏకాభిప్రాయం ఉన్న చోట మనకి విజయం తథ్యం. ఇక్కడ భిన్నాభిప్రాయం ఉందనుకోండి, అపజయం తథ్యం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇది విషయం, ముఖ్యమైనటువంటి విషయం. ఇక రవిని తీసుకుందాం. రవిని తీసుకుంటే 7వ స్థానంలో 14వ తారీఖు వరకు ఉండి అప్పుడు మకరంలో ప్రవేశించి మకర సంక్రమణం అంటారు. అక్కడ మిగతా నెలంతా కూడా అక్కడ సంచారం చేస్తూ ఉంటారు. 7వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ రవి భగవానుడు శుభ ఫలితములు ఇవ్వడు. కానీ అశుభ ఫలితాలు ఏంటంటే భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. అక్కడ 8వ స్థానంలోకి వచ్చాక చెడు వార్తలు, మనకు సంబంధించినటువంటి మిత్రులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, మన ఆపదలో ఆదుకున్నటువంటి వారు ఎవరైనా కావచ్చు, వారికి సంబంధించి కొన్ని దుర్వార్తలు, అంటే దుఃఖభాజమైనటువంటి
వార్తలు వినవలసి వస్తుంది. అలాగే ధన నష్టం ఉంటుంది. అలాగే అందరితో కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. పరాభవాలు, అవమానాలు పొందవలసినటువంటి పరిస్థితి అంతా 8వ స్థాన సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక కుజుడిని తీసుకుంటే కూడా 7వ స్థానం, 8వ స్థానాల్లో 15 రోజుల పాటు 15వ తారీఖు వరకు ఇక్కడ ధనువు రాశిలోను, తదుపరి అంటే 6వ స్థానంలోను, తదుపరి 7వ స్థానంలోను సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ రవి యొక్క సంచారం 14వ తారీఖు వరకు 6వ స్థానంలో ఉన్న ఉన్నంతకాలం 14వ తారీఖు వరకు 6వ స్థానంలో చాలా శుభప్రదమైనటువంటి ఫలితాల్లో మనకి ఇస్తారు. 6వ స్థానంలో ఉండగా ఆరోగ్యం బాగుంటుంది. ఈ 6వ స్థానంలో కర్కాటక రాశి వారికి 6వ స్థానంలో సంచరించేటటువంటి ఇక్కడ రవి కుజులు ఇద్దరూ కూడా ఈ 6వ స్థానంలో ఉన్నప్పుడు చాలా చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తారు. అలాగే అప్పులు తీర్చేయగలుగుతారు. అప్పు కావాలంటే గుర్తుంది. తద్వారా మన అవసరాలు కూడా తీరుతాయి. మొత్తం మీద చెప్పుకోవాల్సింది ఏంటంటే, ధనానికి లోటు లేకుండా మాత్రం రవి కుజులు కూడా చూస్తారు. ఇకపోతే బుధుని తదుపరి 7వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు రవి 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు. అలాగే కుజుడు 16వ తారీఖు నుంచి నెలాఖరు వరకు 7వ స్థానంలో సంచారం వల్ల అక్కడ జరిగేది ఏంటి అంటే, అక్కడ భార్యాభర్తల మధ్యన కొంచెం వివాదాలు, అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా భేదాభిప్రాయాలు ఇవన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఏకాభిప్రాయం ఉంటేనే మనకి తప్పకుండా విజయం సాధించగలుగుతాం. ఇది గమనించుకోవాలి. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6వ స్థానంలోను, 7వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. 6వ స్థానంలో 17వ తారీఖు వరకు, అలాగే 7వ స్థానంలో 18వ తారీఖు నుంచి నెలాఖరు వరకు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ బుధుడు 6, 7 రెండు స్థానాల్లోనూ కూడా మనకి ఉపయోగకరంగానే మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. మనకి 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, రుణానికి తీర్చేయగలుగుతాం, రుణం కావాలంటే పుడుతుంది. మొత్తం మీద ధనానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితిని బుధుడు కల్పిస్తూ ఉన్నాడు. తదుపరి 6వ స్థానంలో 6వ స్థానం నుంచి 7వ స్థానంలో 7వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ 7వ స్థానంలో కూడా మనకి ఈ బుధుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. భార్యాభర్తల మధ్యన ఒక అన్యోన్యత ఉండటం, అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా అన్యోన్యత ఏర్పడటం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాడు బుధ భగవానుడు. మొత్తం మీద 2 స్థానాలలోనూ కూడా శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఒక్క బుధుడు ఈ 4 గ్రహాలలో. ఇది ఒకటి గమనించుకోవాలి. ఇకపోతే 8వ స్థానంలో రాహుగ్రహ సంచారం. ఇది మంచిది కాదండి. మన బంధువర్గంలో కావచ్చు, మిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎట్లా మనకు తెలిసిన వాళ్ళు, ఆప్తులు ఎవరో కొన్ని సందర్భాల్లో మనకు వాళ్ళకి అడ్డు పడి ఉండొచ్చు, వాళ్ళు మనకు అడ్డుపడి ఉండొచ్చు కొన్ని అవసరాల కోసం. అటువంటి వాళ్ళ గురించి కొన్ని అంటే వారికి పెద్ద గాయమైందనో, లేకపోతే ప్రాణం పోయిందనో ఇట్లాంటివన్నీ వినే అవకాశం కల్పిస్తూ ఉంటాడు. అలాగే కొంతమందికి ధన నష్టం వస్తూ ఉంటుంది, కలహాలు వస్తూ ఉంటాయి, అనవసరంగానే పరాభవాలు, ఇలాంటివన్నీ కూడా 8వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం వల్ల దుష్ఫలితాలే ఉంటాయి. ఆయుస్థానం కదండి, ఎవరికో పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే భాగ్యస్థానంలో శనిగ్రహ సంచారం. భాగ్యస్థానంలో శనిగ్రహ సంచారం మనం చాలా విషయాల్లో మనం వెనకబడిపోతూ ఉంటాము. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, ధనాల విషయంలో కానివ్వండి, దానాలు ధర్మాలు, గుళ్ళు గోపురాలు తిరగటంలో కానివ్వండి, కొన్ని సందర్భాలలో భావాద్భావంగా మనం చెప్పుకున్నట్టయితే పిల్లల విషయంలో కూడా కొన్ని తప్పులు దొల్లేటంటే వాళ్ళు శ్రద్ధ లేకపోవడం చదువు మీద, మిగతా విషయాల మీద శ్రద్ధ పెట్టడం లాంటివి కూడా జరిగే అవకాశం లేకపోలేదు శని భగవానుడి వల్ల. భాగ్యస్థాన సంచారం. ఇకపోతే వ్యయస్థానంలో గురు సంచారం జరుగుతోంది. ఇది కూడా ఒకటి గమనించాలి. ఇది కూడా ఏ విధమైనటువంటి ఉపకారము లేదండి. 12వ స్థానంలో గురు సంచారం వల్ల ధన వ్యయము, ధన నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి కళతర నష్టం అంటే భార్య చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే కాకపోతే ఒక్క విషయంలో మనకి ఆయన సహకరిస్తారు. ఏంటంటే విదేశీయానానికి వెళ్ళేటటువంటి వాళ్ళకి మాత్రం సహకరిస్తారు. అంతే. విదేశీయానానికి వెళ్ళడం ఈ రోజుల్లో మన అదృష్టంగా భావిస్తున్నాం, కానీ నిజానికి విదేశీయానం అన్నది కూడా ఒకనాడు దేశ బహిష్కరణ, అంటే ఒక శిక్ష.
ఒక భయంకరమైనటువంటి తప్పు చేసిన వాడికి శిక్ష అది. ఈ రోజున కాలమాన పరిస్థితులు మారాయి. అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించుకునే అవకాశాలు పెరిగాయి. రవాణా సౌకర్యం పెరిగింది. ప్రయాణ సౌకర్యాలన్నీ పెరిగాయి కాబట్టి ఈరోజు అదృష్టంగా భావిస్తున్నారు. కానీ ఒకప్పుడు అది భయంకరమైనటువంటి శిక్ష. ఇది ఆ విషయంలో మాత్రం సహకరిస్తారు గురువు. అయితే ఇక్కడ డబ్బులు గుర్తుపెట్టుకోవాల్సింది, గురువు చాలా శుభప్రదమైనటువంటి గ్రహం కాబట్టి వ్యయ స్థానంలో ఉండి ధనాన్ని వ్యయం చేసినా ఆ వ్యయము చాలా సత్ఫలితాలని ఇస్తుంది, మంచి పనులకే ఇస్తుంది. అయితే ఒక ఇల్లు కొనుక్కున్నాము, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవడం కోసం స్థలాన్ని కొనుక్కున్నాం, ఒక కారు కొనుక్కున్నాం, లేకపోతే పిల్లవాడి విద్యకి ఖర్చు పెట్టాము, లేదా అట్లా ఇంట్లోకి సంబంధించినటువంటి ఏదో పెద్ద ఇన్వెస్ట్మెంట్ కోసం దేనికో చేసామండి. మొత్తం డబ్బులు అయితే ఖర్చు పెట్టాం, కానీ ఆ డబ్బులు మనకి చాలా చాలా ఉపయోగపడేట్టుగా ఉంటాయి. వ్యయ స్థానంలో గురు యొక్క సంచారం వల్ల ఫలితం ఆ విధంగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే కర్కాటక రాశి వారికి చెప్పుకోవాలంటే రవి పాక్షికంగా ఓ 14 రోజులు, కుజుడు ఓ 15 రోజులు పాక్షికంగా, బుధుడు మొత్తం పూర్తిగా ఒకటి పూర్తిగా మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఈ అంతకు మించి ఇక్కడ ఏ గ్రహం గురువు కానీ, కేతువు కానీ, రాహువు కానీ, శని కానీ, ఈ పెద్ద గ్రహాలలో ఏ ఒక్కటి కూడా అనుకూలమైన ఫలితములను ఇచ్చుటలేదు. శుక్ర భగవానుడు కూడా మనకి ఎక్కువగా రాసుల్లో సుఫలితాన్ని ఇచ్చేటటువంటి వాడు. నవగ్రహాల్లో ఒక శుక్రుడు మాత్రమే గోచార రీత్యా, ఆయన కూడా అనుకూలమైన పరిస్థితి లేదు. మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే వీరికి చాలా కర్కాటక రాశి వారికి కొంచెం కష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరికి డబ్బులు ఖర్చు పెట్టే దగ్గర కానీ, లేదా మాట మాట్లాడేటప్పుడు కానీ ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి. ఎవరికి హామీలు ఎవరు అప్పు తెచ్చుకుంటారు, నువ్వు హామీ ఉండంటే హామీ సంతకాలు ఇట్లాంటివన్నీ నేను ఉంటానులే పర్లేదులే, ఇట్లాంటి మాటలు అంత లైట్గా తీసుకుని మాట్లాడవద్దు. ఆ లైట్గా తీసుకున్న చాలా బరువు అయిపోతూ ఉంటాయి, లాస్ట్కి మొయ్యలేని బరువు అవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. కాబట్టి వీరు ఖచ్చితంగా ఇది నెల రోజులు కాబట్టి ఈ నెల రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా బాధపడలేకపోతే ఒక్క గ్రహం కూడా పూర్తిగా మనకి అనుకూలమైన పరిస్థితి లేదు కాబట్టి వీరు ఖచ్చితంగా కనీసం వారానికి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, వీలైతే నెల రోజులు కూడా మీ వీలును బట్టి ఆ నవగ్రహాలు ప్రదర్శన చేయండి. చేసిన తర్వాత లాస్ట్లో ఏ కొబ్బరికాయో అది కొట్టి చేసేసేయండి. ఇంకా పెద్ద పెద్దవన్నీ ఉన్నాయి చూడండి, పెద్ద గ్రహాలు, వాటికి ఏదైనా చేయగలిగితే అయితే నవధాన్యాలు ఏవో తీసుకొని వాటి పాదాల దగ్గర వేయటం అలా చేయండి. ఈ శనిగ్రహ యొక్క ప్రభావం ఉన్నది భాగ్యస్థానంలో ఉంది. అటువంటి వాళ్ళకి మీకు ఈ నెలలో వచ్చేటటువంటి 31వ తారీఖున వచ్చేటువంటి శని త్రయోదశి, ఆ రోజున నువ్వులు దానం చేయటం కానీ, నువ్వుల నూనె వేసి పూజ చేయించుకోవటం కానీ ఏదైనా చేయండి, మీకు శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే రవి వలన కూడా ఇబ్బందులు ఉండేటటువంటి వారు, ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకోవాలంటే రవి కొంత సగం కాలం 14వ తారీఖు వరకు 6వ స్థానంలో సుఫలితాలు ఇస్తున్నాడు. అలా 2 స్థానాలు అంటే వేరే రాశి వాళ్ళకి మళ్ళీ ఇంకో రకంగా ఫలితాలు ఇవ్వవచ్చు. అటువంటి వారు రవి మొత్తంగా నెల రోజులు అశుభ ఫలితాలు ఇచ్చేటటువంటి వారు 15వ తారీఖు 1వ నెల జనవరి నెల 26 సంవత్సరంలో వచ్చేటటువంటి రథసప్తమి రోజున ఆ సూర్య భగవాన్ని ప్రార్థించండి. అలాగే ఆదిత్య హృదయం అయితే సూర్య నమస్కారాలు ఇట్లాంటివి చేయండి. తప్పకుండా మీకు ఆ దుష్పరిణామాల నుంచి బయటపడతారు. శుభం.